శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 29 తులా రాశి వారికి రాత్రి 12 తర్వాత జరిగేది ఈ శక్తి దయతో డబ్బే డబ్బు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరగబోయేది ఏమిటో, అలాగే తులా రాశి వారి యొక్క స్థితిగతులు, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో, ఈ రోజున తులా రాశి వారికి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తుల రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు, అందం ఆకర్షణీయంతో పాటు వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు ఈ రాశి వారు. ఈ రాశి వారికి ఎదుటివారు పర్సనల్ విషయాలను కూడా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా గోప్యంగా ఉంచేటటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశి వ్యక్తులు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎదుటివారు బాగుంటే చూసి ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం లేనివారు. ఇక ఈ రాశి వారు ఎదుటివారి యొక్క మేలును కోరుకునేటటువంటి నిస్వార్థమైన మనసుని కలిగి ఉంటారు. వీలైతే ఎవరికైనా సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఎదుటివారికి హాని చేయడానికి ఈ రాశి వారు ఎంత మాత్రమూ పనిచేయరని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 29న ఈ యొక్క రాశి వారికి గనక చూసుకున్నట్లయితే కనుక రాత్రి 12 గంటల తర్వాత ఈ యొక్క రాశి వారికి జరిగేది మాత్రం ఇదే. అయితే వీరి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతుంది. వీరు ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను ఇదివరకు ఎదుర్కొని ఉన్నా సరే వాటి నుండి ఇప్పుడు ఈ సమయంలో వీరికి విముక్తి అనేది కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి అయితే కార్యసిద్ధి లభిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరికి విముక్తి అనేది లభిస్తుంది. అయితే వీరికి కార్యసిద్ధి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతన వస్తు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు లాభాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మార్పు అనేది జరుగుతుంది. ఇక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచిగా సఫలీకృతమవుతాయి. ఆలోచనలు మీకు అనుకూలంగా మారుతాయి. ఏవైతే ఆలోచనలు మీకు ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కొంతవరకు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులకు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత శ్రమ పడినా ప్రతిఫలం ఉండని పరిస్థితులు కొందరిలో కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా బంధాలు అలాగే దైవ దర్శనాలు మీకైతే కనుక కలిసి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కుటుంబ జీవితంలో చికాకులు కలిగే సూచనలు కొంతమంది వ్యక్తులకు గోచరిస్తున్నాయి. మీకైతే కనుక కొంతమందికి కొన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండేటటువంటి గ్రహస్థితి ఉంటుంది. వీరికి ఇష్ట దైవారాధన అందరికీ మేలు చేస్తుంది. ఒకవేళ మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే కనుక మీ గ్రహస్థితి అనుకూలంగా మారిపోయే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు వాయిదా పడే పరిస్థితులు, ఆకస్మిక ప్రయాణాలు మీకు కలుగుతున్నాయి. ఇంట బయట కూడా ఒత్తిడులు ఎదురు కాబోతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తే కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ముందుకు వెళితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.